అన్న మీ పేరు అన్న? మురళీకృష్ణ. మురళీకృష్ణ. ఎక్కడి నుంచి వస్తున్నారు? అది ఏఎస్పేట మండలం ఆత్మూరు ఏఎస్పేట మండలం. ఓకే అన్న. మరి ఇప్పుడు కావలి ఎడవల్లి మనం ప్రస్తుతం నెల్లూరు పార్లమెంట్ తీసుకుంటే గతంలో అయితే మనకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఇప్పుడు ప్రస్తుతం అయితే విజయసాయి రెడ్డి గారిని అనౌన్స్ చేయడం జరిగింది. మరి విజయసాయి రెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చూసి భయపడుతున్నారు. వేమిరెడ్డిని చూసి విజయసాయి రెడ్డి భయపడే విజయసాయి రెడ్డి కెపాసిటీ అంటే జగన్ తర్వాత స్టేట్లో నెంబర్ 2 అంత క్యాడర్ ఉండే వ్యక్తి వేమిరెడ్డికి చూస్తే భయపడాల్సిన అవసరం లేదు. అది కాక వేమిరెడ్డి మొన్నటిదాకా ఎక్కడ ఉన్నాడు? వైసీపీలో ఉన్నాడు. అది కాక అతను ప్రజలు నుంచి ఓట్లేసి గెలవాలి. అతను రాజ్యసభ సభ్యుడు. ఇతను ఏంటంటే సీఎం తర్వాత సీఎం క్యాడర్ ఉండే వ్యక్తి కదా విజయసాయి రెడ్డి. ఇతను ఏమి భయపడపలేదు. ఇతను 1,00,000 కోట్ల మెజారిటీగా తెలుస్తాడు. అంటే ఇతను ఒక బిజినెస్ మ్యాన్. ఈ బిజినెస్ మ్యాన్ కి రాజకీయం గురించి ఏం తెలుసు, ప్రజల్ని ఏం పాలిస్తాడనేసి టీడీపీ వాళ్ళు ప్రశ్నించడం జరుగుతుంది. విజయసాయి రెడ్డి వేమిరెడ్డి కూడా బిజినెస్ మ్యానే కదా, ఇద్దరు బిజినెస్ మ్యాన్లే. కానీ ఇంకా ప్రజలతో టచ్ కొంచెం అంతో ఎంతో జగన్ తోటి తిరుగుతూ విజయసాయి రెడ్డి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది. మీకు తెలిసినంత వరకు విజయసాయి రెడ్డి గారికి సుమారుగా ఎంత మెజార్టీ రావచ్చు? 1,00,000 కోట్ల మెజారిటీ. 1,00,000 ఓట్ల మెజార్టీ రావచ్చు. ఎందుకంటే జగన్ ఉండే ఫోబియా అటువంటి. ఇప్పుడు కూడా చూశారు కదా మహిళలు ఎట్లా వెళ్తున్నారు. ఆయన ఒక్కసారైనా చూడాలి అని. మేము సుమారు 60 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చాం. మా ఊరి నుంచి ఎక్కువ మంది అభిమానంగా వచ్చాం. ఎక్కువ మంది. థ్యాంక్ యూ.